ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 22 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. వ్యాఖ్యానాంశం: ఆయనే మన ఆదరణకర్త. వ్యాఖ్యానాంశం: ఆయనే మన ఆదరణకర్త. వ్యాఖ్యానం: ఈ హబక్కూకు ప్రవక్త జీవించిన దినాలు క్షామం సంభవించిన కష్టకాలమే అని ఈ వచనాల ద్వారా తెలుసుకుంటున్నాం. అప్పుడప్పుడు జనుల అతిక్రమాన్ని బట్టి యెహోవా ఆకాశాన్ని మూసిపెట్టేది కద్దు. అంజూరపు చెట్లు పూయకపోయాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయాను, ఒలివ చెట్లు కూడా కాపు లేక ఎండినట్టు సంభవించాయి. చేనులోని పైరు లేదు, గొర్రెలు మేత లేక చచ్చిపోయాయి. అధైర్యపడటానికి కారణాలు ఇన్ని ఉన్నాయి, కానీ ప్రవక్త వాటినన్నిటినీ విడిచిపెట్టి దృష్టిని పైకెత్తి యెహోవా యందే ఆనందించదను అని చెప్పుకుంటున్నాడు. ఇది సాధ్యమా? వాతావరణం ప్రతికూలంగా ఉండేటప్పుడు సంతోషించగలమా? పౌలు శీలల వీపులు గాయాలయ్యాయి. అప్పుడు మధ్యరాత్రి అయ్యింది. వారు స్వదేశంలో లేరు, ఆదరించేవారు లేకపోయారు. అయినా చెరసాల్లో ఉన్న ఆ పౌలు శీలలు చేసిందేమిటి? ఉన్న పరిస్థితుల్ని కనిపెట్టక తాము నమ్ముకొనిన క్రీస్తు సువార్త కోసం ఆ దేశానికి వచ్చిన వారు పాటలు పాడి ప్రార్థించారు. అంతటితో గొప్ప కదలిక జరిగింది. ఆ చెరసాల నాయకుడు రక్షించబడ్డాడు. మీరు నేర్చుకోవలసింది ఇది: వాతావరణం ప్రతికూలమే కానీ పైకి కనులెత్తండి. మీ రక్షకుడు మీ సహాయానికి కాచుకొని ఉన్నాడు. చుట్టూ పొడిగానే ఉన్నది కానీ గిద్యోను బొచ్చు తడిగానే ఉంది. నేర్చుకోండి. ప్రభువే మీ భాగ్యం కనుక అధైర్యపడకండి. హబక్కూకు వలె ప్రభువునందే ఆనందించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం ధ్యానించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.